హాయ్ గైస్, ఇప్పటి వరకు మనం మోడలింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మోడల్ చేసి అసలు అది ఎంతవరకు అయితే మనం తీసుకురాగలం, కొంచెం ఫాస్ట్గానే నాకు వీలైనంత వరకు, అంటే ఎక్కువగా టైం కాకుండా మనకి ఉన్న టూల్స్ని యూస్ చేసి ఇంకా సింప్లిఫైగా దాన్ని తయారు చేయగలమా అదొకసారి టెస్ట్ చేసుకుందాం ఇవాళ సెషన్లో. ఓకే, సో ఓకే, మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న మళ్ళీ రెండు ఆబ్జెక్ట్స్ నాకు డిలీట్ చేసేసుకుంటా. అండ్ ఇటువైపు ఉన్న ఈ పైన సీన్ కలెక్షన్ సీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకొని దీంట్లో ఇమేజ్ ఎడిటర్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, ఈ కార్నర్ మెన్యూ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ ఎడిటర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎడిటర్ను ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నేను ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాను. దేనికోసం అంటే ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకేనా, మీకు ఇంకేదైనా కావాలనుకుంటే ఇది నేను మోడల్ చేద్దామని ఈ షిప్ని. అండ్ ఆపోజిట్ సైడ్ నాకు ఇంకా క్లియర్ విజన్ లేదు. ఇన్సైడ్ అయితే ఒక మంచం పడుకోవడానికి అండ్ ఒక చిన్న చైర్ టేబుల్ ఉంది. సో దీన్ని మనం ఎక్కడి వరకు అయితే మోడల్ చేయగలను నాకున్న టైంలో ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఈ చిన్న చిన్న థ్రెడ్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఈ ప్యానెల్ సైడ్ ప్యానెల్ ఎందుకు ఓపెన్ చేశానంటే ఊరికే నేను ఇక్కడ ఇమేజ్ని ఇలా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకుంటూ వెళ్తే అంత పర్ఫెక్ట్గా విజన్ మనకి అర్థం అవ్వదు. విండోస్ని క్లోజ్ చేయడం ఓపెన్ చేయడమే సరిపోతుంది. సో ఇందులో ఇమేజ్ ఎడిటర్లో ఒకటికి వెళ్ళి ఓపెన్ చేస్తే మనం ఆ ఇమేజ్ ఎప్పుడు ఈ రైట్ సైడ్కి అలాగే ఉండిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ ఇమేజ్ని డైరెక్ట్గా నేను చూసుకుంటూ మోడల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఉన్న మోడలింగ్ టూల్స్ అన్నీ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్కి కావాల్సినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఓన్లీ స్టార్టింగ్ షేప్ అవుట్స్ మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది ఎక్కడి వరకు ఉండొచ్చు అండ్ ఇది ఎంత హైట్ వరకు ఉండొచ్చు. కింద డెప్త్ వేరుంటుంది, పైన డెప్త్ వేరుంటుంది కదా. ఓకే, కింద డెప్త్ ఇక్కడ వరకు ఉందనుకుందాం అండ్ పైన డెప్త్ ఇక్కడ వరకు ఉందనుకుందాం. అండ్ ఇంకా ప్రాబ్లం ఏమొస్తుందంటే డివిజన్స్ ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోతుంది, ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోతుంది, మధ్యలో మాత్రమే చాలా విడ్త్గా ఉంది. సో దానికోసం నేను మధ్యలో ఒక్క డివిజన్ యాడ్ చేసుకున్నా. ఇక్కడ నేను సైజ్ తగ్గించేసుకున్నా ఇటు సైడ్. సో రెండు సైడ్స్ ఒకటేసారి సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించేసుకుందాం. సేమ్ మళ్ళీ పైన టూ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించేసుకుందాం. అండ్ మళ్ళీ చూసుకుంటే హైట్ సేమ్ ఉంటాయా లేకపోతే కొంచెం ఇది ఇలా ఉంటుందా అది కూడా ఒకటి మనం మైండ్లో పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ కింద కూడా ఇలాగా. అండ్ ఇక్కడ వరకు అయితే ఓకే, కొంచెం చూడడానికి పర్వాలేదు. అండ్ ఇంకా దీంట్లో డివిజన్స్ చాలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ స్మూత్నెస్ కూడా లైక్ ఈ కార్నర్ ఈ ఎడ్జ్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని టూ ఎడ్జ్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు పుల్ చేస్తున్నా. నాకు బేసిక్ ఆ షిప్ షేప్ వస్తే చాలు. సో ఫస్ట్ ఓకే, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏమేమి ఎడ్జెస్ నేను స్మూత్ చేసుకుంటే నాకు ఆ స్మూత్ డివిజన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఓన్లీ ఆ స్మూత్ డివిజన్స్ కోసం నేను ఇప్పుడు అన్నిటినీ సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో అన్ని డివిజన్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి. కొంచెం కొలాప్స్ అయిపోతున్నాయి మొత్తం. సో అలా ఏమొద్దు. బెటర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నేను మిడిల్ దాన్ని బెవిల్ చేసుకుంటా. కంట్రోల్ బి. సో ఇది స్మూత్గా బెవిల్ అయింది, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అండ్ ఇది, ఈ రెండింటిని కొంచెం పైకి పుష్ చేసి మళ్ళీ జెడ్ యాక్సిస్లో స్కేల్ చేసి కంట్రోల్ బి చేసుకుంటున్నా. ఓకే, ఇప్పటి వరకు అయితే ఓకే, ఒక షిప్ లాగానే కనబడుతుంది. అండ్ ఇక్కడ నేను డివిజన్స్ యాడ్ చేసుకోవడానికి ఏమైనా ఉందా? ఓకే. అండ్ ఇదంతా కర్రలతో ఫామ్ అయినట్టుగా ఉంది కాబట్టి మనం చాలా టైప్స్ ఆఫ్ మోడలింగ్ చేయాలి. అండ్ ఇదే ఎఫెక్ట్ మనం టెక్స్చరింగ్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఫస్ట్ మనం షేప్స్ తయారు చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది అండ్ ఈ ప్లేస్ అంతా ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి ఇంకా ప్లేసెస్ డివైడ్ చేసుకుందామా. ఇది లోపలికి ఎక్స్ట్రూడ్ చేసుకుంటా ఇలా. అండ్ నాకు కొంచెం డీటెయిల్ వదిలేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇన్సైడ్. సో ఇన్సైడ్ మనకు అంత స్పేస్ లేదు కాబట్టి ఇది స్కేల్ డౌన్ చేసేసుకుంటా ఇలాగా. సో అదేం బయటికి రావలేదు. ఎడిట్ మోడ్ నుంచి ఎక్సిట్ అయిపోతే నాకు బేసిక్ షిప్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, సో ఈ ఎడ్జెస్ని లిటిల్ బిట్ ఆఫ్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకా
ఒకసారి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకొని ఇన్సైడ్కి పుల్ చేసుకుందాం ఈ డీటెయిల్ కోసం. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ ఇన్సైడ్కి పుష్ చేసుకుందాం. జస్ట్ మీకు ఏ డీటెయిల్ యాడ్ చేస్తే బెటర్గా అనిపిస్తుందో ఆ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇటువైపు నేను ఇట్లా ఒక్కొక్కటి మోడలింగ్ చేసుకుంటూ వచ్చేసరికి చాలా టైం పడుతుంది, రైట్? ఒకవేళ మీకు అలాగే కావాలి, మీ మోడలింగ్ ఆ టైప్లోనే చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఎడ్జెస్లోకి వెళ్ళిపోండి. ఈ కార్నర్కి ఉన్న ఎడ్జ్, లైక్ ఈ కార్నర్ ఎడ్జ్ నుంచి కంట్రోల్ హోల్డ్ చేసి ఈ కార్నర్ ఎడ్జ్ వరకు సెలెక్ట్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఓకేనా? ఇలా డూప్లికేట్ చేశాను. సో ఇక్కడ వరకు మనకు వచ్చేసింది కదా షేప్. ఈ షేప్ని పట్టుకొని మనం దీన్ని ఒక్కదాన్ని సపరేట్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే ఒక ఫేస్ని సపరేట్ చేసామో అలాగే ఈ ఎడ్జ్ని కూడా సపరేట్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేస్తే సపరేట్ సెలెక్ట్ చేసినంత వరకు సపరేట్ అయిపోయింది ఎడ్జ్ని, ఆబ్జెక్ట్ని. ఒక ఫేసెస్ని సపరేట్ చేసాం కదా అంటే లాస్ట్ అయిన సెషన్స్లలో ఒక దగ్గర సపరేట్ చేసాము. ఒకవేళ మీరు ఫస్ట్ కాంచి ఫాలో అవుతున్నట్టయితే మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఈ కర్వ్ అంటే ఇది కర్వ్ కాదు, ముందే చెప్తున్నా, ఇవన్నీ ఎడ్జెస్, ఓన్లీ ఎడ్జ్ లైన్స్. ఇప్పుడు ఇందులో కూడా మనం ఎడిట్ మోడ్లోకి వెళ్తే ఇప్పుడు ఈ ఎడ్జెస్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఎడ్జెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని దీన్ని బయటికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నా ఇలాగ కొంచెం. ఓకే, బయటికి ఎక్స్ట్రూడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ అన్ని ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని ఫేజెస్లో ఉండాలి కదా, ఫేజెస్లోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రూడ్ ఫేజెస్ అలాంగ్ నార్మల్స్ నుంచి ఎక్స్ట్రూడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుంది. రైట్ క్లిక్, ఎక్స్ట్రూడ్ ఫేజెస్ మోడ్లోకి వెళ్ళిపోయి అన్ని ఫేజెస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ ఫేజెస్ అలాంగ్ నార్మల్స్. ఒక ఫేస్ మాత్రం ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అది దేనికోసం వెళ్తుందో దానికే తెలవాలి. సో దాన్ని మాన్యువల్గా నేను అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఓకే, అండ్ ఈ కార్నర్ ఒక్కదాన్ని మూవ్ చేసుకుంటే అయిపోయినట్టే. సో ఇక్కడ వరకు నాకు ఈ కట్ వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ మోడ్లో తర్వాత దీన్ని కొంచెం దగ్గరికి అడ్జస్ట్ చేసుకొని ఈ షేప్కి నీకు ఎక్కడైతే పర్ఫెక్ట్ కావాలనుకుంటున్నావో ఆ ప్లేస్కి తీసుకొచ్చి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మెథడ్లో మనకి కావాల్సిన షిప్కి అన్ని సైడ్స్కి మనం మోల్డింగ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ ఎడ్జెస్కి కూడా మనకు అలాగే కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ మీరు మోల్డింగ్లో డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా పాయింట్ టు పాయింట్ ఎడ్జ్. ఇక్కడ ఫోకస్ అవ్వట్లేదు అనుకుంటే ఏం చేయాలని చెప్పాను, నంప్యాడ్లో ఫుల్ స్టాప్. సో దీన్ని మళ్ళీ స్కేల్ డౌన్ చేసుకోవడం, ఇక్కడ వరకు ఇది స్కేల్ డౌన్ చేసి దీని వరకు మాత్రం మోడలింగ్ చేసుకొని ఇంకా డీటెయిల్స్ ఇవి యాక్చువల్లీ టెక్స్చరింగ్లో వచ్చేస్తాయి. ఓకేనా? మనం జస్ట్ ఇక్కడ వరకు ఇలా ప్లేస్ చేసుకుంటే చాలు. సేమ్ ఇదే ఆపోజిట్ సైడ్ కూడా ప్లేస్ చేస్తాను. షిఫ్ట్ డి డూప్లికేట్ చేశాను. డూప్లికేట్ చేసి స్కేల్ ఎక్స్ యాక్సిస్లో స్కేల్ చేసి ఇది ఆపోజిట్ సైడ్ మెర్జ్ అవుతుంది. ఇది కరెక్ట్గా మెర్జ్ అలాగే కావాలి అనుకుంటే ఇక్కడ స్కేల్, ఇక్కడ ఎన్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ఆల్రెడీ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో. ఓకేనా? ఎన్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ, లేకపోతే ఈ కార్నర్ ఉన్న ఈ యారో తోటి మనం ఇలా పుల్ చేసినా ఈ సైడ్ మెన్యూ బయటకు వస్తుంది. ఇందులో స్కేల్ ఆప్షన్లో ఎక్స్ వాల్యూ స్కేల్ ఎక్స్ 1 ఉంది. సో దీన్ని -1 చేయండి, -1. సో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్కి టర్న్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇది తీసుకొచ్చి పెట్టేస్తే ఫిట్ అయిపోతుంది ఆ లొకేషన్లో. ఓకేనా? సో సేమ్ మెథడ్. ఇంకా మీకు ఇలాగ షిప్ మొత్తం కావాలి అనుకుంటే దీన్నే డూప్లికేట్ చేసి కిందికి జరిపి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి వేరే ఆ స్పేస్ వరకు. అండ్ ఒకవేళ ఇక్కడ వరకు ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకుంటే మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ ఫేసెస్ని బయటికి లాగుతూ ఉండాలి. సో అలా మీరు ఎంతవరకు చేయగలరో అక్కడ వరకు ఇంకా డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఇంకా వేరే పార్ట్స్ గురించి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నాకు ఈ వుడెన్ పార్ట్స్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి, లేకపోతే ఈ ఒక్కదాన్నే సెలెక్ట్ చేసి ఇందులో డివిజన్స్ ఏమన్నా యాడ్ చేయగలుగుతామో ఓకే, డివిజన్స్ యాడ్ చేసి ఫేసెస్ సెలెక్ట్ చేసుకుంటా. డిఫరెంట్ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ ఫేసెస్. బయటికి ఎక్స్ట్రూడ్ చేశాను. ఇప్పుడు నేను స్కేల్ డౌన్ చేస్తే అన్నీ స్కేల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇండివిజువల్గా స్కేల్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఆ డిజైన్ వచ్చింది. సేమ్ డిజైన్ ఇక్కడ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఈ హౌస్ అండ్ వెనకాల ఉన్న ఈ యొక్క షట్టర్ టైప్ది. అండ్ ఒకవేళ ఇందులో మనకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు
నేను ఒకసారి వేరే క్యూబ్ తీసుకుని అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ క్యూబ్లో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి మల్టిపుల్ డివిజన్స్ నేను ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఇక్కడ పైన చాలా స్క్వేర్స్ ఫామ్ అయిపోయినాయి. ఫేజెస్లోకి వెళ్ళిపోయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేజెస్ని పక్కన ఉన్న ఫేజెస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాస్లో అయిపోయింది. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒకసారి నేను ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ ఫేసెస్ చేసినాక స్కేల్ డౌన్ చేస్తే అన్నీ ఒకటే పాయింట్కి స్కేల్ అవుతున్నాయి. కానీ ఇండివిజువల్ ఫేసెస్ని స్కేల్ డౌన్ చేస్తే అవి ఉన్న ప్లేసెస్లోనే స్కేల్ డౌన్ అవుతున్నాయి. అలా మనకి కావాలి అంటే కూడా వేరే ఆప్షన్ ఉంది. అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పైన గ్లోబల్ అనే ఆప్షన్ పక్కన ఇంకోటి ఉంది, లైక్ ట్రాన్స్ఫార్మ్ పివట్ పాయింట్ అని ఉంది. ఇందులో మీడియన్ పాయింట్ కాకుండా ఇండివిజువల్ ఆరిజిన్స్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు అన్ని ఫేసెస్కి ఇండివిజువల్గా ఆరిజిన్ ఉంటుంది. మీరు ఫేస్ మోడ్లోనే ఉండాలి. సో ఇప్పుడు స్కేల్ డౌన్ చేస్తే అన్నీ ఒకటేసారి సేమ్ స్పేస్లో అవి ఉన్న లొకేషన్లోనే స్కేల్ డౌన్ అవుతాయి. ఒకసారి డిఫరెన్స్ ఏంటో మళ్ళీ చూద్దాం. అవి ఇండివిజువల్ స్కేల్ డౌన్ అవ్వడం వేరు. ఇప్పుడు రైట్ క్లిక్ ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ ఫేసెస్ ఎక్స్ట్రూడ్గా చేశాను. ఇప్పుడు ఇండివిజువల్ ఫేస్ నుంచి మీడియన్ పాయింట్లు ఇప్పుడు స్కేల్ డౌన్ చేస్తే అన్నీ ఒకటే దగ్గరకు అవ్వడం వేరు. ఓకేనా, ఇవేం అన్నీ అటాచ్ అయిపోయి లేవు, ఒకటొకటి ఇండివిజువల్గానే ఉన్నాయి. సో ఇండివిజువల్గా స్కేల్ డౌన్ అవ్వడం వేరు, అన్నీ ఒకటే లొకేషన్లో అటాచ్ అవ్వకుండా స్కేల్ డౌన్ అవ్వడం వేరు. ఒకసారి ఆ డిఫరెన్స్ని మనకు అర్థమైపోతే ఆటోమేటిక్గా మనం మోడలింగ్లో కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కావాలంటే 2 ప్లేన్స్ అండ్ కింద కూడా చాలా ప్లేన్స్ ఉన్నాయి డివిజన్స్. అండ్ ఇక్కడ కూడా నేను డివిజన్స్ అటాచ్ చేసుకుంటా. ఫేసెస్ సో కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా బాక్స్ షేప్లో నేను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. లేకపోతే సి సెలెక్షన్, మీరు కనుక మీ కీబోర్డ్లో సి ప్రెస్ చేస్తే ఇలా సర్కిల్ సెలెక్షన్ వచ్చేస్తుంది. రైట్ క్లిక్ చేస్తే సర్కిల్ సెలెక్షన్ పోతుంది ఒకసారి సెలెక్ట్ అయిపోయిన తర్వాత. ఓకేనా, మనకి యాక్చువల్ ఏంటంటే ఇవి కార్నర్గా ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎక్స్ట్రాగా ఉన్నాయి. అప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒకసారి ఎక్స్ట్రూడ్ చేయాలి. సో అన్నిట్లా సపరేట్ చేస్తే అది మనకి ఆ వేలోనే వస్తుంది కాబట్టి ఎక్స్ట్రూడ్ ఫేజెస్, మళ్ళీ ఎక్స్ట్రూడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ అవ్వాలి కాబట్టి కంట్రోల్ హోల్డ్ చేసి ఎక్స్ట్రూడ్ ఫేజెస్ ఇలా అన్నీ ఇండివిజువల్గా ఎక్స్ట్రూడ్ చేసుకుంటూ వస్తే తెల్లారిపోతుంది. కానీ ఇక తప్పదు మనకి, ఎందుకంటే ఫాస్ట్ మెథడ్స్ అంటే ఇక వేరే ఏం లేవు. ఓకే, నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ ఫేస్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఫేజెస్ని ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఎడిట్ మోడ్ నుంచి ఆబ్జెక్ట్ మోడ్కి షిఫ్ట్ అయితే మనకి ర్యాండమ్గా కింద ఎక్స్ట్రూడ్ అయిపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ వీటిని బ్లాక్ చేస్తున్నట్టుగా ఇంకా వేరే వుడెన్ ప్లేన్స్ ఉన్నాయి. వీటి లొకేషన్లో నేను ఒక క్యూబ్ని తీసుకొని నార్మల్గా ఇలా ప్లేస్ చేసేసుకుందాం. ఏముంది, పెద్దగా ప్రాబ్లం ఏముండదు కాబట్టి. ఓకే, అది ఎంతసేపు మనం బోట్ లోపల ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం ఏం రాదు. ఫేజెస్లోకి వెళ్ళి కింద ఫేజ్ ఒక్కటి సెలెక్ట్ చేసుకొని ఇది స్కేల్ డౌన్ చేసుకుంటే చాలు దాని లోపలికి వెళ్ళిపోయేంత వరకు. ఇప్పుడు సేమ్ దీన్నే నేను మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేసుకుంటున్నా. ఓకే, దీని తర్వాత మనకి వచ్చింది ఇక్కడ కర్వీగా ఉంది కదా, ఇది మోడల్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయిన పనే. సో ఫస్ట్ థింగ్ మనం నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనం కర్వ్ మాడిఫైర్ యూస్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే ఇక్కడ ఉంది కర్వ్. సో కర్వ్ తీసుకొచ్చుకొని ఇది ఒక్కటే ఐసోలేట్ చేసుకుందాం. ఐసోలేషన్ ఎలాగో నేను చెప్పాను లాస్ట్ సెషన్లో. సో మనకి కీబోర్డ్లో స్లాష్ బటన్ ఉంటుంది, స్లాష్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ కంట్రోల్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్స్ని కరెక్ట్గా ఒక సి కర్వ్ వచ్చేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుందాం. టాప్ సైడ్ నుంచి చూద్దాం జెడ్. ఇప్పుడు రెండింటి మధ్యలో నాకు ఒక డివిజన్ కావాలి. 2 సెగ్మెంట్స్ని సెలెక్ట్ చేసుకొని సెగ్మెంట్స్లోకి వెళ్ళి సబ్ డివైడ్, మధ్యలో వచ్చిన డివిజన్ని పైకి పుష్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని దానికి సి కర్వ్గా సెట్ అయ్యేటట్టుగా రొటేట్ చేయి, మళ్ళీ దీన్ని రొటేషన్. అండ్ ఇది పర్ఫెక్ట్ సి టైప్లో లేదు కాబట్టి ఈ పైన ఉన్నదాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. సేమ్ హియర్. అండ్ ఇది సెంటర్లో లేదు, కొంచెం సెంటర్కి వచ్చేటట్టు. ఓకే, ఇంకా స్కేల్.
మీకు ఇది ఎలా కంఫర్టబుల్ అని అనిపించేంత వరకు మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూనే ఉండండి. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం చూడడానికి ప్రాపర్గా ఉంది. అండ్ ఇది ఎక్స్ యాక్సిస్లో 90 degrees టాప్ సైడ్కి ఉండాలి. ఒకవేళ కింద దీనికి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్తే జియోమెట్రీ, లాస్ట్ టైం ఏం చేసాం, డెప్త్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, సర్కిల్ లాగా వస్తుంది. డెప్త్ కాకుండా ఇక్కడ ఆఫ్సెట్ అండ్ ఎక్స్ట్రూడ్లో చేంజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఎక్స్ట్రూడ్ నేను చేంజ్ చేశాను అనుకో, ఇప్పుడు ఇది చూడడానికి ఎలా వస్తుంది చూడండి. సో మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ట్రూడ్ టైప్లోదే కాబట్టి డెప్త్ కొంచెం తగ్గించి ఎక్స్ట్రూడ్ టైప్లోనే పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఐసోలేషన్ మోడ్ ఆఫ్ చేసి కిందికి వచ్చేస్తే మనకి ఎక్కడి వరకు కావాలి అక్కడి వరకు కరెక్ట్గా స్పేస్ అడ్జస్ట్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీకు ఇంకా ప్రాబ్లం అంటే మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ కంట్రోల్స్ని పట్టుకొని పక్కకు జరిపితే చాలు. సో ఇది ఇంకా పైకి ఉండాలి. ఇప్పుడు ఈ 2 కంట్రోల్స్కి ఇది ఇంకొంచెం పైకి, అండ్ ఈ కంట్రోల్కి కూడా ఈ రైట్ సైడ్ది పైకి. సో ఇప్పుడు ఇదే ఇన్నిసార్లు 1 2 3 4 అంత పెద్దగా లేదు ఇక్కడ, కానీ అయినా సరే నేను అంత పెద్దగానే పెట్టుకుంటా. మేబీ నా సాటిస్ఫాక్షన్కి కొంచెం చూడడానికి మోడల్ ఇంకా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఓకే, 3 times సరిపోతుంది అనుకుంటా. అండ్ కింద ఉన్న ఈ రెండింటిని కొంచెం పైకి పుష్ చేసుకుంటా. అండ్ ఇటువైపుది కొంచెం దగ్గరికి, ఇన్సైడ్ ఉన్నట్టు కనబడాలి కాబట్టి కొంచెం దగ్గరికి. ఓకే, సో ఇక్కడ వరకు కర్వ్ మాడిఫైయర్ మనకి బాగా పనికొచ్చింది. నెక్స్ట్ ఏంటి, దీనికి అకార్డింగ్ టు మనం ఇవి ఎలా అయితే ప్లేన్స్ లైక్ క్యూబ్స్ తీసుకొని అటాచ్ చేసామో అలాగే మనం ఇక్కడ క్యూబ్స్ అటాచ్ చేయాలి. ఇక్కడ ఒక విండో కూడా ఉంది, జస్ట్ మనకి మోడలింగ్ ఇంకా ప్రిసైజ్గా ఎలా వెళ్ళిపోవాలని చూపెట్టడానికి మాత్రమే ఇది. ఇంకా రియలిస్టిక్గా మనం వేరే మోడల్స్ కూడా చేసుకుందాం, డోంట్ వరీ. ఇప్పుడు ఈ మోడల్ దగ్గర నేను కర్సర్ని ఎక్కడైనా ప్లేస్ చేసి ఇక్కడ కర్సర్ని ప్లేస్ చేసి, ఇది ఎందుకు సెలెక్ట్ అయింది, బై మిస్టేక్ సెలెక్ట్ అయింది. సో ఇక్కడ కర్సర్ని ప్లేస్ చేసి ఇక్కడ యాడ్ ఆబ్జెక్ట్స్లో క్యూబ్. ఓకే, సో ఇది బయటికి కనబడుతున్నాయి కాబట్టి కార్నర్స్, ఇది ఇన్సైడ్కి వెళ్ళాలి. సో వై యాక్సిస్లో రొటేట్ చేసుకొని కరెక్ట్గా నేను ఇన్సైడ్కి ప్లేస్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఇలాగే ఆబ్జెక్ట్ని వేరే వేరే లొకేషన్స్లో మొత్తం కవర్ అయ్యేటట్టుగా మనం అప్లై చేసుకోవాలి. సో సేమ్ డూప్లికేట్, కిందికి రొటేట్. మూవీస్లో కూడా ఇలాగే చేస్తారా, ఇంత హార్డ్గా ఉంటుందా వర్క్ అంటే? ఒకవేళ మనం ప్యాషనేటెడ్గా ఉంటే హార్డ్నెస్ ఎక్కువగా కనబడదు, ఎంజాయ్ చేస్తూ చేస్తారు వాళ్ళైతే. ఇంకా కొన్ని చీట్ కోడ్స్ లాగా కొన్ని మెథడ్స్ ఉంటాయి, అవి నేను మీకు కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనం ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఫస్ట్ అసలు మనకి టూల్స్ అలవాటు అవ్వాలి కాబట్టి జస్ట్ ఏదో బేసిక్ మోడల్ లాగా మోడలింగ్ చేసుకుంటూ రావడం. లేకపోతే మనం కూడా కొన్ని మోడిఫైయర్స్ అండ్ ప్లగ్గిన్స్ అని ఉంటాయి, అవి వాడుకుంటూ వెళ్ళిపోతే చాలు, మనకి ఈజీగా అయిపోతుంది. మనకి టూల్స్ అనేవి కనీసం బేసిక్ టూల్స్ రావాలి. కొత్తగా ఏదన్నా మోడల్ని మనం మోడల్ చేయడానికి, లైక్ ఈ టూల్ని నాకు ఈ ఆబ్జెక్ట్ని నాకు తయారు చేసి ఇవ్వండి అంటే ఎంబటే ఆ టూల్స్లోకి దూకకుండా మనకు ఆ షేప్స్ అర్థం కావాలి కాబట్టి కొత్త వాళ్ళకి. అందుకే స్టార్టింగ్ నుంచి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సారీ, ఓకే. సో షిఫ్ట్ డి, దీన్నే డూప్లికేట్ చేసుకొని కొంచెం కిందకి, మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్స్. ఇలాగే వర్క్ ఉంటుంది అని ఎవరు చెప్పరు, దీని తర్వాత ఈ ప్రాసెస్లోనే చేయమని. ఎవరైనా అలా చెప్తే మాత్రం వాళ్ళకి వర్క్ రానట్టే. ఒకసారి మీరు విఎఫ్ఎక్స్లో వస్తే కొన్ని ప్రాసెస్లు మాత్రం మనం ఒక మ్యాటర్ లాగా ఫాలో అవ్వాలి, లైక్ ఈ మెథడ్ యూస్ చేసిన తర్వాత ఈ మెథడ్ యూస్ చేయాలి అని ఉంటుంది. కానీ మిగతా వాటన్నిట్లో ఇట్లా మోడల్ తయారు చేయడంలో, లైక్ ఇంకేదన్నా సబ్జెక్ట్ని క్రియేట్ చేయడంలో మీరు ముక్కు నుంచే స్టార్ట్ చేయాలి, మూతి నుంచే స్టార్ట్ చేయాలి అని అంటే మాత్రం అది అలా ఏం కుదరదు. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, మీరు ఎలా అయినా తయారు చేసుకోవచ్చు.
ఓకే, సో అటువైపు బ్లాకింగ్ అయిపోయింది అండ్ ఇంకో పక్కకి లాస్ట్ ఇంకో 2-3 బ్లాక్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, మెయిన్గా అయితే కవర్ చేసేసాను, అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. ఇక్కడ దీది మరీ థిక్గా కనబడుతున్నట్టుంది, దీన్ని సన్నగా చేసేసుకుందాం. ఇది ఇటు మూలకి జరిపేసి మళ్ళీ ఇదే దాన్ని డూప్లికేట్ చేసి ఇటు మూలకి, సో ఇంకొంచెం డిజైన్గా ఉంది. అండ్ సేమ్ ఇదే మెథడ్లో మనం ఇక్కడ లోపల ఉన్న ఒక బెడ్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదు అనుకుంటున్నాను నేనైతే. పైన దాన్ని డూప్లికేట్ చేసుకుంటా, డూప్లికేట్. అండ్ ముందు నేను ఒక మంచాన్ని తయారు చేసుకోవాలి కాబట్టి పక్కన జరిపేసి స్కేల్ డౌన్, అండ్ ఇది ఎంతగానో ఉండాలి సన్నగా, దీన్నే డూప్లికేట్ డూప్లికేట్ డూప్లికేట్. ఓకే, ఒక 5 times డూప్లికేట్ చేశాను, మళ్ళీ ఇంకొక దాన్ని డూప్లికేట్ చేసి ఇటువైపు స్టాండింగ్ టూల్ టైప్ లాగా ఉండాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్. ఓకే, సేమ్ ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మళ్ళీ డూప్లికేట్ చేసి ఆపోజిట్ సైడ్ ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కింద స్టాండింగ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఓకే, సేమ్ ఆపోజిట్ సైడ్ పెట్టరా అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే అక్కడ కనబడట్లేదు కాబట్టి నో ప్రాబ్లం, మీరు పెట్టినా పెట్టకపోయినా దానికి అటాచ్డ్ ఉంది అని అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, ఈ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయకూడతాం, వద్దు మనం పేరెంటింగ్ చేసుకుందాం. ఈ చివరి దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మిగతాన్ని సెలెక్ట్ చేసుకుంటే, సో ఇవన్నీ ఆరెంజ్ కలర్లో ఉన్నాయని చిల్డ్రన్ అయిపోతాయి, ఇది ఒకటి పేరెంట్. సో కంట్రోల్ పి ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఒక్క ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి నేను అడ్జస్ట్ చేస్తే చాలు. ఓకే, సో అడ్జస్ట్ అయిపోయింది ఇక్కడ వరకు. అండ్ సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, షాప్ కాదు షిప్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఒక చైర్ ఒక్కటి మాత్రం బ్యాలెన్స్ ఉంది, ఆ చైర్ కూడా దీంతో మోడల్ చేసేస్తే అయిపోతుంది కదా, అదే ఒకటి డూప్లికేట్ చేసుకుంటున్నా. ఓకే, అండ్ ఒక దాన్ని తీసుకొని కొంచెం స్కేల్ డౌన్, ఇక్కడ వరకు 3 cubes ఇంకొంచెం థిక్గా పెంచుకుంటా, మరీ పెద్దగా అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు ఇది ఇంకొంచెం రొటేట్ చేసేసుకుంటే ఇలాగా నాకు అయిపోయినట్టు. ఇటు ఒకటి, సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఆపోజిట్ సైడ్కి వచ్చేసి ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో రైట్, నాకు ఒక చైర్ అనేది అయితే రెడీ అయిపోయింది, నో ప్రాబ్లం. కాకపోతే ఈ చైర్ కింద అన్నిటిని ఆపడానికి ఇంకొకటి కావాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి డూప్లికేట్, ఇక్కడ ఇది ఆపుతుంది బేసు. సేమ్ దీన్ని డూప్లికేట్ ఇలా, సేమ్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసి జెడ్ యాక్సిస్లో 90 degrees రొటేట్ చేసుకొని మధ్యలో ఒకటి పెట్టేసినా సరిపోతుంది అయితే. ఓకే, నాకు ఇది ఒక పర్ఫెక్ట్ చైర్ అయిపోయింది. కొంచెం ఇది జరగమ్మా, కొంచెం ఇటు. ఓకే, ఇప్పుడు ఈ చైర్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఈ చివరి దాన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే పైన ఉన్నదాన్ని అనుకుందాం. కంట్రోల్ పి కీప్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇప్పుడు నేను తయారు చేయాలనుకుంది ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయింది. ఓకే, అండ్ ఈ లాస్ట్ మీకు తయారు చేయడానికి పెద్ద టైం పట్టదు అని అనుకుంటున్నా,
ఓకే. అండ్ ఇది తయారు చేయడానికి పెద్ద కష్టమేం పట్టదు. సో చేసేద్దాం. క్యూబ్ జస్ట్ మనం స్టైలిష్గా చేస్తున్నాం, అంత రియలిస్టిక్గా చేయట్లేదు దీన్ని. ఓకే, మీకు టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి ప్రాక్టీస్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ప్రాక్టీస్. ఐ డోంట్ లైక్ ఇట్ బట్ ప్రాక్టీస్ లైక్స్ మీ అని చెప్పుకోవచ్చు. ఇక కేజీఎఫ్ డైలాగ్. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం ఒక క్యూబ్ని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది, దాన్ని ఆ షేప్కి ఎలా తీసుకురావాలంటే పెద్దగా ఏం ఆలోచించకండి. మామూలుగా మనకి ఇప్పటివరకు అయిన టూల్సే. ఎలా అంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోదాం. ఒక ఎడ్జ్ని కట్ చేసుకొని, ఇదేంటి పైకి ఉండాలి అండ్ మధ్యలో ఒక ఎడ్జ్ని ఇక్కడ ఒక లూప్ కట్ యాడ్ చేసుకొని ఇటువైపు ఫేజెస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇదొకటి అండ్ ఈ 2 సైడ్స్ ఇది కిందికి ఉండాలి. అంతే కదా, ఫస్ట్ బేస్ షేప్ అయితే ఇది. సో ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న లూప్ కట్ ఒకటి లైక్ ఎడ్జ్ మోడ్లోకి వెళ్ళిపోయి లూప్ కట్ అంతా మనం బెవిలింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది కదా. బెవిలింగ్ అయితే ఇచ్చేసుకుందాం. సో నెక్స్ట్ ఫేస్ సెలెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ సెలెక్షన్లో చెక్కర్ డీసెలెక్ట్ అని ఉంటుంది. చెక్కర్ డీసెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ లోపలికైనా చేసుకోండి లేకపోతే బయటకైనా వేయండి, మనకు ఆ షేప్ వచ్చేంత వరకు. ఓకేనా, జస్ట్ ఆ షేప్ మనకి అర్థం అవ్వడానికి మాత్రమే ఇలా చేస్తున్నాం అంతే. ఇది పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, ఒక స్టైలిష్ మోడల్ అంతే. లైక్ ఇది ఏదైనా కార్టూనిష్ గేమ్స్లలో మనం చేయాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ మనం చేసి ఇచ్చుకోవచ్చు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ నుంచి వేరే మెథడ్తో వద్దాం. ఓకే మరి బాయ్.